పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉందంటారు? జగన్ పరిపాలన వచ్చేసరికి ఒక కార్మికులుగానే చూసుకుందామండి. నేను ఒక భవన నిర్మాణ కార్మికుడిని. కాకపోతే ఒకప్పుడు గత ప్రభుత్వంలో 1500 రూపాయలు 1200 రూపాయలకి ఇసుక వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక లేక ఆపేశాడు జనాలు. వీళ్ళు దాన్ని 4000, 5000, 6000, 7000, 10,000 దాకా అమ్మారు. ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వినేవాళ్ళం రైతులు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు అని చెప్పేసి. అలానే ఇసుక లేక భవన కార్మికులు పని లేక, పని దొరక్క, మరి ఇళ్ళద్ది కట్టుకోలేక, మరి తిండి లేక చాలా ఇబ్బంది పడి కొంతమంది చనిపోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే భవన నిర్మాణ కార్మికులకి రావాల్సిన బీమా ఏదైతే ఉందో మరి ఆ బీమాను కూడా ఇంతవరకు ఒక్కడి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి భవన కార్మికులతో ఏదైతే దాచుకున్న కొన్న 100 కోట్ల డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు కూడా తీసేసి నవరత్న పథకాల్లో ఈ ప్రభుత్వం